దేవుని పేరిట అందరికీ వందనాలు. దేవుడు మరి మన యొక్క దినాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి మరి మహిమ కలుగును గాక. ఈరోజు మనం వాక్య ధ్యానముగా మరి నిర్గమకాండము 14:4 చూస్తే ఇక్కడ మనకు తెలుసు అనేకమైన తెగులు మరి ఇజ్రాయెల్ మీదకి వస్తుంది. అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు మరి ఫరో మీద నుంచి తప్పించడం కోసం మరి ఇజ్రాయెల్ ప్రజలు ఉన్న చోట్ల ఏవైతే ఫరో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఐగుప్తీయులు. సో ఐగుప్తుల మీదకి మరి వస్తాయన్నమాట తెగుళ్ళు, ఇజ్రాయెల్ ప్రజల మీదకి రావు. అందును బట్టి మరి దేవుడు మరి తాన్ని మహింపరచుకోవాలని తన బిడ్డలైన వారికి ఇదిగో నిజంగానే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మా దేవుడు మమ్మల్ని విడిపించబోతున్నాడు అన్న యొక్క ధీమాన్ని కలిగియాలని చెప్పేసి అయితే దేవుడు అలా చేస్తాడు. అయితే ఇక్కడ అన్ని చోట్ల రాయబడి ఉంటుంది. ప్రతిసారి మోషే గారు ఫరో దగ్గరికి వెళ్ళి నేను ఇలా చేస్తా అలా చేస్తా అనడం, అలా చేసిన తర్వాత ఇబ్బంది కలగంగానే మళ్ళీ ఫరో గారి దగ్గరికి వచ్చినప్పుడు ఫరో మీరు వెళ్ళండి అనడం, మళ్ళీ ఫరో వాళ్ళని వెళ్ళండి అని చెప్పిన మళ్ళీ హృదయాన్ని కఠినపరచుకోవడం. అక్కడ వారు క్లియర్గా రాయబడింది, దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడంట. దేవుడు వాడుతున్నాడు కదా, ఫరోను వాడుకుంటున్నాడా? అవును. ఇక్కడ నిర్గమకాండం 14:4 కూడా అయితే నేను ఫరో హృదయం కఠినపరిచేదను, అతడు వారిని తరమగా నేను ఫరో వాళ్ళని అతని సమస్త సేనలను మహిమ తెచ్చుకుందును. అంటే వీరన్నిటి సకల సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును. సో వాటి ద్వారా నేను మహిమ పొందుతాను. ఎవరి ద్వారా? ఎవరిని వాడుకొని? ఫరోని యొక్క హృదయాన్ని కఠినపరిచి నేను వాడుకుంటా. ఫరోను ఆ విధంగా వాడుకుంటా. నేను యెహోవాను ఐగుప్తులుగా తెలుసుకుందురా నేను, వారు అలాగూ దిగి. అయితే సో దేవుడు ఇలా మరి కొంతమందిని మట్టి పాత్రగా, కొంతమంది మహిమ పాత్రలుగా దేవుడు వాడుకుంటాడనే మనకు వాక్యం తెలుసు బాగా. దేవుడు మరి నిన్ను మహిమ పాత్రగా వాడాలని నిన్ను సృష్టించడు కావచ్చు, ఆయన ప్రణాళికలో నువ్వు మహిమ పాత్రగా ఉండాలని ఆయన సంకల్పించడు కావచ్చు. కానీ అది నువ్వు నీ చేతులారా నువ్వు పోగొట్టుకుంటే కనుక దాన్ని ఎవరేం చేయలేరు. నిన్ను కూడా వేరే పాత్రలతో పాటు దేవుడు మరి పక్కన పడేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే మరి ఇక్కడ ఫరోను కూడా దేవుడు మరి తన పాత్రగా వాడుకుంటున్నాడు. అయితే రోమీయులకు రాసిన పత్రిక 9:17 నా సేవకుడైన ఫరో ద్వారా నేను ఇలా చేస్తున్నానని పౌలు గారు చెప్తూ అంటారు. ఆయన ఎవరి మీద మరి దయ చూపాలా వాళ్ళ మీద దయ చూపిస్తాడు, ఎవరి మీద మరి కఠినంగా ఉండాలా వాళ్ళ మీద కఠినంగా ఉంటాడు. ఆయన దేవుడు, ఆయన ఇష్టము, ఆయనే మనల్ని సృజించిన వాడు కాబట్టి ఆయన ఏ విధంగానూ వాడుకుంటాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవా నన్ను మహిమ పాత్రగానే వాడుకో, నీకు మహిమ తెచ్చే పాత్రగా వాడుకో, అలాగే మంచికి వాడుకో, ఫరోలాగా చెడ్డదానికి వాడుకోకు. నిజం చెప్పాలంటే ఫరో కనుక మరి ఆ యొక్క దేవుని యొక్క గ్రహింపు కలిగి ఉండి కనుక వదిలిపెడితే యేసయ్య కూడా మరి దేవుడు కూడా మరి ఫరోను మేబీ అంత కఠినపరిచేవాడు కాదు కావచ్చు, ఇంకో ఏదో ఒక మార్గం వెతికేవాడు కావచ్చు. దేవుడు కూడా ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు అంటే నేనని ప్రూవ్ చేసుకోవడానికి వేరే మార్గం ఇంకెవరినో వాడుకునేది కావచ్చు. కానీ ఫరో హృదయము ఆల్రెడీ చెడ్డ హృదయం. ఎందుకు? వీళ్ళు వచ్చి మేము వెళ్తాము చేసుకుంటాం అన్నప్పుడు నువ్వు అసలు ఎవరు వీళ్ళు చెడగొడుతున్నావు, అసలు వీళ్ళ టైం ఎక్కువ ఉన్నట్టుంది, టైం పాస్ చేస్తున్నారు, వీళ్ళకి గడ్డి కూడా ఇవ్వద్దు, గడ్డి కూడా వాళ్ళని కొలుసుకోమని ఫరో అట్లా ఆ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఫరోకు ఉంది. కాబట్టి దేవుడు ఫరోని మరి మట్టి పాత్రగా వాడుకున్నాడు. దేవుడికి మహిమ వచ్చింది, కానీ ఫరో యొక్క మరి పేరు చెడ్డ పేరు అయిపోయింది. సో కాబట్టి మనం కూడా మరి దేవునికి మహిమ తీసుకొచ్చే పాత్రగాను, మంచి పాత్రగా, దేవుడి కొరకు మహిమ తెచ్చే పాత్రగా ఉందాం. అలాగే మరి బంగారు, వెండి పాత్రలు మహిమకరమైన పాత్ర అని, ఇంట్లో మరి ఈ యొక్క మట్టి పాత్రలు కూడా ఉంటాయని, ఆ యొక్క బంగారు, వెండి పాత్రలు మరి వాటిని ఉపయోగించే సందర్భం వేరుంటుంది. అలాగే దేవుడు కూడా మనల్ని ఆ విధంగా ఉపయోగించుకోవాలని మనం కూడా మరి దేవుడు కొరకు ఎప్పుడు స్పిరిచువల్గా రెడీ ఉండాలి. దేవుడు మన పట్ల ఏవైతే చిత్తం కలిగి ఉన్నాడో చిత్తం జరిగించడానికి మనం స్పిరిచువల్గా రెడీగా ఉండాలి. సో ఒకవేళ కనుక మనం స్పిరిచువల్గా రెడీ లేకపోతే, మనం కనుక మనకున్న ఆ యొక్క మెరుపును కోల్పోతే, బంగారం కానీ వెండి కానీ దాని యొక్క మెరుపు, దాన్ని చూడంగానే ఒక షైనింగ్ లాంటి షైనింగ్ మనకి ఎట్లయితే ఉన్నప్పుడు మనము అట్రాక్ట్ అవుతామో, చూసిన వాళ్ళకి ఆహ్లాదంగా ఉంటుందో, ఒకవేళ అదే మెరుపు లేకపోతే మనం ఏం చేస్తాం, అదే పాత్రను తీసుకుపోయి పెట్లో పడేస్తాం కింద. అది బంగారందే అవ్వచ్చు. ఒకవేళ షైనింగ్ కనుక కోల్పోతే
అట్లాగే మనం కూడా దేవుడి స్పిరిచువల్ లైఫ్లో ఉండి దేవుడి మంచి యొక్క ఉద్దేశంలో మనం ఉండి దేవుని కొరకు ఏదో చేయాలని దేవుడు ఒక పర్పస్లో పెట్టినప్పుడు దానికి అనుగుణంగా మనం కనుక మనల్ని షైన్ చేసుకోకపోతే మనల్ని కూడా తీసుకెళ్ళి దేవుడు లోపల పడేస్తాడు. అలాగే మరి లాజరస్సు, అదే పేదవాడైన లాజరు, అలాగే ధనికుడు, వీళ్ళిద్దరి కథలో కూడా మనకు తెలుసు. మరి లాజరు మంచివాడైనప్పటికీ మరి దేవుడి యొక్క ఉపమాన రీతిగా చెప్పాడు అనుకోండి దేవుడు. కానీ ఆయన ఉపమాన రీతికి ఎందుకు చెప్పాడంటే ఆయన చెప్పదలుచుకుంది అంటే మనం జీవితాంతం ఈ లోకంలో శ్రమలు వస్తున్నా కానీ దేవుడిని ఉంటే కనుక మన లైఫ్ సేవ్ అవుతుంది. ఇదేంటి నేను ఇంత మంచిగా ఉంటున్నా కానీ దేవుడు నన్ను ఇంకా మట్టి పాత్రగానే ఉంచాడు, నాకు ఇంకా మహిమ తీసుకొస్తలేదని ఈ లోక సంబంధమైన మహిమ కొరకు కనుక మనము ఆశపడితే కనుక పరలోక సంబంధమైన మహిమను కోల్పోతామని దేవుడు చెప్పదలుచుకోడు. అంటే అందరి లైఫ్లు ఇలానే అయిపోతాయా? అందరి లైఫ్లు ఇలానే అంటే కాదు. ఆయన ఎవరి మీద దయ చూపించారంటే వాళ్ళ మీద దయ, ఎవరి మీద కృప చూపించే వాళ్ళ మీద చూపిస్తాడు. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు కూడా దేవా, మనం నేను క్రైస్తవుని కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క దయ నా మీద ఉంటుంది, కృప నా మీద అనుకోవద్దు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎవరి మీద ఏ విధంగా దయ చూపించాలి, ఏ విధంగా కృప చేయాలి ఆయన ఇష్టమని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అలాగే అదే బైబిల్ వాక్యం మనం కనుక నిజంగా ఆయనకు మొరపెడితే కనుక ఆయన మనకు ఉత్తరం ఇవ్వకుండా ఉండలేడని, ఆయన కృప మన దగ్గరికి పంపిస్తాడని చెప్పేసి ఉంది. కాబట్టి సో మనం మన క్యారెక్టర్ని బట్టి కూడా దేవుని యొక్క క్యారెక్టర్ ఆయన మార్చుకునే మరి యొక్క గొప్ప ఏమంటారు రైట్ మనకి దేవుడు ఇచ్చాడు. సో కాబట్టి మనము దేవుళ్ళ కనుక సరిగ్గా ఉంటూ దేవుళ్ళ కనుక మనము ఇంకా ఎదగాలని ఆశ కలిగి ఉంటూ కనుక ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు మనల్ని ఇప్పటిదాకా మట్టి పాత్రగా ఉన్న మనల్ని మహిమ పాత్రకు కూడా వాడుకుంటాడు. మంచి పేరు తెచ్చుకునే విధంగా అటు మనకి మంచి పేరు వస్తుంది లోకంలో, రెండోది దేవుడికి కూడా మంచి పేరు వస్తుంది. అలా కాకుండా కనుక మన హృదయాన్ని కఠినపరుచుకుంటుంటే కనుక సరే వీడు కఠినాత్ముడు, సరే వీడి ద్వారా నేను మహిమ పొందుతా, ఈ విధంగా అయినా మహిమ పొందుతా అని చెప్పేసి మనల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇతరులకి మరి దేవుడు మరి జాగ్రత్తలు చెప్పే విధంగా మనల్ని ఒక మట్టి పాత్రగా వాడుకుంటాడు దేవుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మహిమ పాత్రగానే వాడబడాలి. మనం మట్టి పాత్రగా వాడబడితే మన నేము చెడ్డదవుతుంది, మనం కూడా పరలోక రాజ్యం చేరలేము. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.